రైట్. అవి ఆసక్తికరమైన విషయం ఏంటంటే, ఆ రోజుల్లో నేను మొత్తం 20,000 ఇస్తాను, మా రాష్ట్ర ప్రభుత్వంది బాధ్యత అని చెప్పారు. ఇప్పుడేమో నేను అప్పుడు 14,000 ఇస్తాను అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. మరి ఏది కరెక్ట్ ఏంటి అనే దాని మీద మనం మాట్లాడదాం. ఇక ఇతర వార్తల్లోకి వెళ్తే, కర్త కర్మ క్రియ కేసీఆర్ఏ బ్యారేజీల నిర్మాణం వైఫల్యానికి కారణం ఆయనే అంటూ కాళేశ్వరం కమిటీ జ్యుడిషియల్ కమిటీ నివేదికలో ఉన్న అంశం అంటూ ఒక పత్రిక రాసింది. ఇక ఆ జర్నలిస్టుల చెంప పగలగొట్టాలనిపిస్తోంది. పత్రికా సమావేశాలు పెడితే ఎవరు పెడితే వారు వస్తున్నారంటూ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన ఘాటు వ్యాఖ్యలు చాలా ఇప్పుడు పాపులర్గా వినిపిస్తున్నాయి. ఓనమాల్ రానోడు జర్నలిస్టే అయ్యాడంటూ ఆయన వ్యాఖ్యానించారు. సోషల్ మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా జర్నలిస్టులు ఉద్దేశించి ఈ ఢిల్లీ టూరు అర్ధనూరు అంటే ఈ ఏడాదిన్నరలోనే 50 సార్లు ఢిల్లీకి రేవంత్ వెళ్ళారంటూ నమస్తే తెలంగాణ వాళ్ళు రాశారు. బనకచెర్ల కట్టిపారేస్తామంటే ఊరుకుంటామా, అడ్డుకుని తీరుతామని హరీష్ రావు గారు అంటున్నారు. కళ్ళు నిషేధానికి కుట్ర జరుగుతోందని కూడా ఆయన చెబుతున్నారు. ఇక ఏపీ వార్తలకు వస్తే, సుఖీభవకు కోత, అన్నదాతకు వాత. గత ఏడాది 10,700 కోట్ల రూపాయలు 716 కోట్లు పూర్తిగా ఎగ్గొట్టిన చంద్రబాబు ప్రభుత్వం. విద్యుత్ ఛార్జీల వీరబాదుడు 12,771 కోట్లు కావాలంటున్న డిస్కమ్లు ఆ భారాన్ని ప్రజలపైన వేసి వసూలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. దీనికి అనుమతించాలంటూ ఏపీఆర్సీకి అండ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్కి మళ్ళీ తాజాగా ప్రతిపాదన ఇచ్చారు. ఆ 11 కోట్లతో నాకు ఎలాంటి సంబంధం లేదు. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఎదుట కంటతడి పెట్టిన రాజశేఖర రెడ్డి, ఆ నగదుపై నా వేలి ముద్రలు చెక్ చేయండి, అవి ఎప్పుడు ప్రింట్ అయ్యాయో తెలుసుకోండి అని చెప్పి చాలా సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారు రాజకేశ్వర రెడ్డి. పోలవరం ఎమ్మెల్యే 100 కోట్లు సంపాదించాడంటూ దేవినేని ఉమా ఎవరో ఇంకో ఆయన మాట్లాడుకున్నారంటూ ఒక ఆడియో లీక్ అయింది, పెద్ద సంచలనంగా మారింది. అతను వచ్చేది లేదు, అంతు తేల్చేది లేదని చంద్రబాబు గారు అంటున్నారు. మరి అయినా అంత ఎందుకు రోడ్ల మీద గోతులు దోపించడం ఇవన్నీ కూడా ఎందుకు చేస్తున్నారో తెలియదు. పైగా సాక్షిని కూడా విమర్శించారు. సాక్షి అంటే ఒక పక్క సాక్షి టీవీ రాకుండా అన్ని రకాలుగా ఆదేశాలు ఇచ్చి వేధింపులకు గురి చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇంకా సాక్షి అంటే ఎందుకు భయపడతాడో అర్థం కాదు. జగన్కు తెలిసింది విధ్వంసం అంటూ మళ్ళీ ఏం విధ్వంసం చెప్పకుండా ఆయన చెప్పగలటం అనేది, ఆయన ఉపన్యాసం ఇవ్వగలటం అనేది ఆయన చంద్రబాబు గారి గొప్పతనం. ఆయన అపోజిషన్లో ఉంటే అంతా ప్రజాస్వామ్యం కావాలి, ఆయన ఏం అరాచకం చేసినా అంతా అనుమతించాలి. ఆయన గవర్నమెంట్లో ఉంటే ఎవ్వరూ అసలు ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీలకు వెళ్ళకూడదు, మన పార్టీ మనుషుల్ని కూడా కలవటానికి వీల్లేదని ఆయన రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారు. వీళ్ళకేం తక్కువని అనేక మంది నేతలకు డబుల్ పెన్షన్లు అంటూ ఒక ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో కూడా వచ్చింది. అలాగే రిక్తహస్తాలతో సింగపూర్ నుంచి విహారయాత్రలో సీఎం చంద్రబాబు పర్యటన, ఎటువంటి ఒప్పందాలు లేకుండానే ఒట్టి చేతులతో. లావాదేవీల సెటిల్మెంట్ కోసమే బాబు సింగపూర్ టూర్. అవినీతిపరుడైన ఈశ్వరుని కలిసేందుకు వెళ్లారంటూ అంబటి రాంబాబు ఆరోపణ. డ్రగ్స్ కేంద్రంగా విశాఖ అంటూ శాసనమండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర విమర్శ. లాండ్ ఆర్డర్ పరిరక్షణలో ప్రభుత్వం ఫెయిల్ అంటూ ఆయన వ్యాఖ్యానించారు. జగన్ టూర్కి మాత్రం అడ్డంకులు పెడుతున్నారు, నెల్లూరు టూర్ కానీ ఇతరత్ర అని కూడా ఆయన వ్యాఖ్యానించారు. జగన్ అడ్డుకునేందుకు చంద్రబాబు ఇంతగా దిగజారాలా, రోడ్లను తవ్వి బ్యారికేడ్లను అడ్డం పెట్టి ఆటంకాలు సృష్టించారన్న అనిల్ కుమార్ యాదవ్ మాజీ మంత్రి. వరికూటిపై పోలీసుల దాడి, వరికూటి అశోక్ బాబు పైన పోలీసులు దాడి చేసిన వార్త కూడా ఇచ్చారు. యాంత్రిక రిమాండ్లపై శాఖాపరమైన చర్యలు తప్పవు స్పష్టం చేసిన హైకోర్టు అంటూ మరొక వార్త వచ్చింది.